నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే ఫ్రెండ్స్, ఈ రోజు మనకు ఎన్టీఆర్ మూవీ 'దేవరా' సినిమా అయితే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇది ఒక చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు. అదేమిటంటే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఏ హీరోనైనా ఏదైనా సినిమా తీసాడనుకోండి అది ఫ్లాప్ అవుతుందన్నమాట. మనకు ఎన్టీఆర్ చూసుకున్నట్టయితే 'త్రిబుల్ ఆర్' సినిమా తీయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన మూవీ 'దేవరా' అన్నమాట. అయితే ఇది హిట్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఇంకో మరో విషయం ఏమిటంటే 'దేవరా' అనే సినిమా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న మొత్తం డబ్బులు చూసుకున్నట్లయితే మొత్తం 100 కోట్లకైతే దాటిపోయింది. అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే 'కల్కికి' అయితే 80 కోట్లు అయితే వచ్చినాయి. ఓన్లీ అడ్వాన్స్ బుక్ చేసుకున్న డబ్బులే. అలాగే అంతకు ముందు 'ట్రిపుల్ ఆర్' చూసుకున్నట్లయితే అది వచ్చేసేసి 70 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ విషయంలో 'దేవరా' హైలైట్ గా నిలిచిందని చెప్పవచ్చు. అయితే 'దేవరా' మూవీ హిట్ అయింది. అలాగే ఎన్టీఆర్ రేంజ్ కూడా ఆ స్థాయిలో పెరిగిపోవడం జరిగింది. ఏ విధంగానైతే ఎన్టీఆర్ ఆ స్థాయికి అతని రేంజ్ పెరిగిపోయిందో అదే విధంగా శత్రువులు కూడా పెరగడం జరిగింది అనమాట. హైదరాబాద్ లో అతని ఫ్లెక్స్ అయితే కాల్చివేయడం జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కట్అవుట్ ను గుర్తు తెలియని వ్యక్తులు అయితే నింపిపెట్టడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలార్పారు. కాగా కట్అవుట్ కి నిప్పి పెట్టడంపై అభిమానులు అయితే తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.